నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేయుదురు అంటే వారిలో నుంచి నూతనమైనవి వస్తూ ఉన్నాయండి. ఆ మొవ్వు అనేటువంటిది నూతనమైందండి. ఖర్జూర వృక్షం చాలా విలువైన చెట్టు. అది దాని ఫలాలు చాలా శ్రేష్టమైనవి, మనకు ఆరోగ్యకరమైన ఫలాలు అవి. అయితే ఆ నూతనమైంది దాంట్లో నుంచి వస్తూ ఉంటుండగా ఆ మొవ్వు ఎప్పుడైతే వస్తూ ఉందో అందులో నుంచి అది పైకి ఎదుగుతూ ఉంటుంది. పైకి ఎదుగుతూ ఉంటుంటే ఆ చెట్టు చాలా ఎత్తుకు ఎదుగుతుందండి. అందుకని ఏమంటున్నాడంటే లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అంటున్నాడు. మళ్ళీ ఏమని పోలుస్తున్నాడు ఇక్కడ? లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు అంటున్నాడు. ఈ లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతారు అని ఈ మాట ఎందుకు వాడాడు అంటే దేవదారు వృక్షం అనేటువంటిది చాలా హైట్ ఎదుగుతుందండి. అది కొండల మీద ఎదుగుతుందండి. అది మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎత్తైన కొండలండి, అవి ఆ కొండల మీద చూడటం జరిగింది మేము. వాటిని దేవదారు వృక్షాలంటే అవి చాలా హైట్ ఉన్నాయన్నమాట. ఆ కొండ ఏటవాలుగా ఉన్నప్పుడు దాని మీద ఆ చెట్లు ఉంటే నేను అనుకున్నాను, ఈ చెట్లు ఇక్కడ ఎలా ఎదిగినాయి, ఇవి ఇక్కడ నీరు ఎలా వస్తుంది దీనికి, ఈ చెట్లకి అని అప్పట్లో నేను ఆలోచించానండి. 2022లో కాశ్మీర్ వెళ్ళటం జరిగింది, అక్టోబర్ నెలలో. అప్పుడు నేను అలా వెళ్తూ ఆ కారులో ఉండి చూస్తూ ఈ చెట్లకి నీళ్లు ఎలా వస్తున్నాయి, ఇవి చెట్లు ఎలా పెరుగుతున్నాయి, ఇంత హైట్ ఎలా ఎదిగింది ఇది అని చెప్పి నేను ఆలోచన చేశానండి. అయితే ఆ కొండల మీద పెరిగే ఆ చెట్లకి అంత నీళ్ళు అవసరం ఉండదంట. కానీ మరి మంచు పట్టినప్పుడు ఆ మంచు కరిగి అదే దానికి ఒక ఫుడ్ లాగా ఉపయోగపడుతుందటండి. అంటే ఆ చెట్లకి అంత నీరు అవసరం ఉండదన్నమాట. దేవదారు చెట్లకి అంత నీరు అవసరమేమీ ఉండదంటండి. ఆ మంచే కరిగి అది నీళ్ల రూపంలో వచ్చినప్పుడు దానితో అది ఎదిగిపోతూ ఉంటుందటండి ఆ చెట్టు. ఆ రీతిగా దానికి ఆ ఎదుగుదలకి ఆ మంచు పరిశుద్ధాత్మకి కూడా చాలా సాదృశ్యం అన్నమాట అండి. మనకి పరిశుద్ధాత్మ దేవుడే మరి ఆ చెట్లని ఎదిగేటట్టుగా దేవుడు ఆయన చేస్తాడటండి. చెట్టుకు మంచు ఉన్నట్లుగా అని మరి హోషేయలో రాయటం జరుగుతుందన్నమాట. ఆయన మనకు ఉంటాడు అని రాయబడిందండి అక్కడ. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతులకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడండి. ఆయన తోడుగా ఉండి మనము అంతకంతకి ఎత్తుకి ఎదిగేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎంతగానో మనకు సహాయం చేస్తాడండి. నేను మరి దేవుడు నాకు దర్శనమిచ్చి పంపించిన ప్రదేశానికి నేను వెళ్ళినప్పుడు ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు సరైన వాక్యము లేదండి అక్కడ. ఆ వాక్యం అనేటువంటి కరువు అనేటువంటిది నేను అనుభవించాను అక్కడ. ఆ టైంలో మరి నేను చాలా ఏడ్చుకునేదాన్ని అన్నమాట. మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చి చాలా ఏడ్చుకునేదాన్ని. ప్రభువా, వెళ్తున్నాను వస్తున్నాను కానీ ఆహారమే లేకుండా అయిపోయాను. ప్రభువా, నేను చచ్చిపోతానేమో, నాకు చాలా భయంగా ఉంటుందయ్యా, ప్రభువా నాతో మాట్లాడని నేను ఇంటికి వచ్చి మరి భోజనం చేసేదాన్ని కాదు, కానీ బైబిల్ తీసుకుని కూర్చునేదాన్ని. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, నాకు ఆహారం పెట్టయ్యా, నేను ఆధ్యాత్మికంగా చచ్చిపోతానేమో, నాకు భయంగా ఉంది ప్రభువా అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని నాకు బోధించేవారండి. ఆ వాక్యాన్ని విని అప్పుడు తృప్తిగా భోజనం చేసినట్టు నాకు అనిపించేది. నా ఆత్మకు తృప్తి కలిగేదండి. అప్పుడు భోజనం తిన్నట్టు అనిపించేది. అప్పుడు అది ముగించుకొని అప్పుడు శరీరానుసారమైన భోజనం తినటం జరిగేదన్నమాట అండి. ఆ రీతిగా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక 5-6 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడే నన్ను పోషించాడండి. ఆయన వాక్యము నాకు బోధిస్తూ నన్ను ఆయన పెంచాడండి. అది నిజముగానే ఆ మంచు వలన అవి పెరుగుతున్నాయి. అవి వృక్షాల్లాగా పెరిగినాయండి. దేవదారు చెట్టు అంటే అది చాలా విలువైందండి. అది
దానికి పుచ్చు పట్టదండి. దానికి పుచ్చు పట్టదు. దాని చెక్క చాలా బలంగా ఉంటుంది. అక్కడ కాశ్మీర్లో ఎక్కువ ఆ చెక్కను వాడుతూ ఉంటారు ఇళ్ళకి. ఎందుకంటే పుచ్చు పట్టదని. అది మేడకి మనం మెట్లు ఎలా కట్టుకుంటున్నామో ఆ మెట్లు రూపంలో పైకి ఆ మెట్లు కట్టుకుంటారండి. లోపల మరి లోపల కట్టినప్పుడు పైకి మెట్లు కట్టాలి అంటే ఆ చెక్కతోనే మెట్లుగా కట్టేవారండి వాళ్ళు. ఆ రీతిగా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. నేను ఏంటి చెక్కలతో ఇలా మెట్లు చేశారేంటి, విరిగిపోవా అని నేను అడిగితే, లేదు చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఆ మెట్లు అన్నారు. నిజంగానే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి అవి. అంటే అంత బలమైన కర్ర అన్నమాట అండి అది. అంత విలువైన చెట్టు అది. అది చాలా ఎత్తుగా అది పెరిగింది ఆ చెట్టు. అందుకే అంటున్నాడు అక్కడ దేవదారు, లెబానోను పర్వతముల మీద దేవదారు వృక్షముల వలె వృక్షము వలె వారు ఎదుగుదురు. అంటే ఎదిగే విషయంలో మరి దేవదారు వృక్షాన్ని అక్కడ మనకి ఉదాహరణ ఇస్తున్నాడు అనమాట అండి. అంటే తగిన వాక్యం వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు ఎదిగిపోతూనే ఉంటారు. ఎలాగ ఎదుగుతున్నారటండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయత వలన ఎదుగుతున్నారటండి. మంచు రూపములో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మందిరంలో నాటబడిన వారై. అయితే ఇక్కడ మందిరము, వారు వెళ్ళే మందిరం గురించి కూడా చెప్తున్నాడు. వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ నాటుతున్నాడటండి ఆయన? యెహోవా మందిరంలో నాటబడిన వారై. ఈ నీతిమంతుల్ని ఎక్కడ నాటాడండి? తీసుకెళ్ళి యెహోవా మందిరంలో నాటాడటండి. అంటే మందిరాలు చాలా ఉంటాయి, కానీ యెహోవా మందిరాలు వేరండి. దేవుని మందిరం అని అంటే దేవుని మందిరం అయిపోతుంది. యెహోవా మందిరం అని దాని మీద పేరు రాపిస్తే యెహోవా మందిరం అయిపోతుంది. అక్కడ దేవునికి సంబంధించింది అక్కడ జరుగుతుందా? దేవుడు అక్కడ నివసిస్తున్నాడా? దేవునికి ఇంపుకరమైన సువాసనకరమైన ధూపాలు అక్కడ వస్తున్నాయా? మనము పాడే పాటలైనా, మనం చేసే ప్రార్థన అయినా, మనం చేసే ఆరాధన అయినా, వాక్య బోధన అయినా అంతా కూడా దేవునికి అక్కడ ఇంపుకరముగా ఉంటుందా? అది యెహోవాకి సంబంధించిన మందిరమేనా? ఆయన రక్తములో కడగబడి, ఆయన ఆత్మచేత నడిపించబడి, ఆయన అభిషేకము పొందిన వారిని తీసుకెళ్ళి ఎక్కడ నాటుతున్నాడటండి ఆయన? యెహోవా మందిరంలో నాటుతున్నాడటండి ఆయన. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లుతున్నారట? అక్కడ మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతున్నారటండి. అంటే నాటబడిన చెట్టు నాటబడినట్టుగా ఉండిపోకూడదు. అది ఏం చేయాలి? అది పెరగాలి, వృక్షంలాగా అయిపోవాలటండి. అయిపోవడమే కాదు, కానీ అది వృద్ధి చెందుతూ ఉంటుందటండి. అభివృద్ధి అందులో నుంచి వస్తూ ఉంటుందండి. దేవుని మందిరంలో మనం అభివృద్ధి చెందాలి. దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి? ఎంతకేనే నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు. నువ్వు వెళ్ళేది దేవుని మందిరమేనా? దేవునికి సంబంధించిందేనా? అందులో దేవుడు నిన్ను నాటాడు అంటే నిన్ను ఎందుకు నాటాడు? అక్కడ నీ పని ఏదో ఉంది, అక్కడ నువ్వు చేయాల్సింది ఏదో ఉంది. అక్కడ నువ్వు చేస్తున్నావా పనిని? నమ్మకంగా, యథార్థంగా, కష్టపడి నువ్వు చేస్తున్నావా పని? ఆ పని నువ్వు చేసినప్పుడు అందులో వృద్ధిలోకి వస్తూ ఉంటావు, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటావు. నువ్వు అక్కడ నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. అలాంటి వాళ్ళంట నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు.
ఆయన నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆ దేవుడు నా ప్రతి పరిస్థితిలో నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు, ఆయన యథార్థవంతుడు అని సాక్ష్యం ఇస్తున్నారటండి. ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికంట, ఆయనలో ఏ చెడుతనము లేదని ఆయన ఏం చేస్తున్నారట, ప్రసిద్ధి చెయ్యాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటేనంట, ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. అంటే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికైనా కూడా వాళ్ళలో నుంచి నూతనమైనవి వచ్చేస్తున్నాయటండి, నూతనమైన చిగుర్లు వస్తున్నాయంటండి, కొత్త కొత్తవి వస్తున్నాయంట వాళ్ళ లోపల నుంచి. సారము కలిగి పచ్చగా నుందురు. అయితే వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పటికైనా సారము కలిగి ఉన్నారటండి, వాళ్ళలో సారం పోలేదటండి. అంతకంతకి వాళ్ళు మరి చిగుర్లు వస్తున్నాయి కానీ వాళ్ళలో నుంచి కొత్తదనం వస్తుంది, కానీ కొత్తవి వాళ్ళలో నుంచి వస్తున్నాయి, కానీ సారం ఏమాత్రం తగ్గలేదటండి. సారము కలిగి పచ్చగా నుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అని చెప్తున్నాడండి. ఎప్పుడైతే మనలో సారం ఉందో మనం ఎలా ఉంటామంటేనంట, పచ్చగా ఉంటామంటండి. అంటే జీవము కలిగి, ఎలాగా, సమృద్ధి జీవము కలిగి పచ్చగా ఉంటామంటండి. చూడండి, మనకి ఇర్మియాలో రాస్తాడనమాట అండి, సారము కలిగి పచ్చగా ఉంటారు. వేసవకాలం వచ్చినప్పటికైనానంట, శ్రమలు వచ్చినప్పటికైనా, కష్టాలు వచ్చినప్పటికైనా చింతన అందదట, కాపు మానదంట, సారము కలిగి పచ్చగా ఉంటుంది అని చెప్తున్నాడు అక్కడ. వర్షం లేని సంవత్సరాలు ఉంటాయంట, అంటే కొన్ని ఆశీర్వాదాలు లేని సంవత్సరాలు వస్తాయట వాళ్ళ జీవితంలోకి. ఆ ఆశీర్వాదాలు లేకపోయినప్పటికైనా కూడా సారము కలిగి పచ్చగా ఉంటారటండి, ఆకు వాడదట. అలాగే ఇక్కడ మరి కీర్తనాకారుడు కూడా అదే మాట చెప్తున్నాడు, ముసలితనమందు కూడా వారు ఇంకా చిగురు పెడతానే ఉంటారు. అంటే ఇంకా దేవుని గురించి, నా దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము కూడా లేదు, ఆయన నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, ఆయన నా కొండ, ఆయన నా కోట, నా సమస్తము, నా దేవుడు నాకెంతో సహాయం చేశాడు నా జీవితంలో, నా కుటుంబంలో, లేక నా సేవలో, ఇలాగ నాకెంతో సహాయం చేశాడు ఆయన, నాకు తోడుగా ఉన్నాడు ఆయన, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్పతనాల గురించి ఆయన చెప్పుతూ వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళినా కూడా ఇంకా నూతనమైన వాళ్ళలోంచి వచ్చేస్తున్నాయంట. కానీ వాళ్ళు చాలామంది ఏంటంటే ఉన్నాయి పోగొట్టేసుకుంటారండి, ఉన్నాయి పోగొట్టుకోవటం కాదు, కానీ ఇంకా నూతనమైన వాళ్ళలో నుంచి వస్తున్నాయటండి, క్రొత్తవి వస్తున్నాయంటండి. అంత మాత్రమే కాదంట, సారము కలిగి పచ్చగా ఉన్నారంటున్నాడు. వాళ్ళలో ఉన్న సారం పోలేదు, అప్పటికైనా చింతన అందదట, కాపు మానదంట, సారము కలిగి పచ్చగా ఉంటుంది అని చెప్తున్నాడు అక్కడ. వర్షం లేని సంవత్సరాలు ఉంటాయంట, అంటే కొన్ని ఆశీర్వాదాలు లేని సంవత్సరాలు వస్తాయట వాళ్ళ జీవితంలోకి. ఆ ఆశీర్వాదాలు లేకపోయినప్పటికైనా కూడా సారము కలిగి పచ్చగా ఉంటారటండి, ఆకు వాడదట. అలాగే ఇక్కడ మరి కీర్తనాకారుడు కూడా అదే మాట చెప్తున్నాడు, ముసలితనమందు కూడా వారు ఇంకా చిగురు పెడతానే ఉంటారు. అంటే ఇంకా దేవుని గురించి, నా దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము కూడా లేదు, ఆయన నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు, ఆయన నా కొండ, ఆయన నా కోట, నా సమస్తము, నా దేవుడు నాకెంతో సహాయం చేశాడు నా జీవితంలో, నా కుటుంబంలో, లేక నా సేవలో, ఇలాగ నాకెంతో సహాయం చేశాడు ఆయన, నాకు తోడుగా ఉన్నాడు ఆయన, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్పతనాల గురించి ఆయన చెప్పుతూ వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళినా కూడా ఇంకా నూతనమైన వాళ్ళలోంచి వచ్చేస్తున్నాయంట. కానీ వాళ్ళు చాలామంది ఏంటంటే ఉన్నాయి పోగొట్టేసుకుంటారండి, ఉన్నాయి పోగొట్టుకోవటం కాదు, కానీ ఇంకా నూతనమైన వాళ్ళలో నుంచి వస్తున్నాయటండి, క్రొత్తవి వస్తున్నాయంటండి.
అంత మాత్రమే కాదంట, సారము కలిగి పచ్చగా ఉన్నారంటున్నాడు. వాళ్ళలో ఉన్న సారం పోలేదు, సారం ఉంది. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుకుంటుంది అని అడుగుతున్నాడు. అది అగ్ని వలన పొందుకుంటుంది అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని అభిషేకాన్ని మనము కలిగి ఉన్నామో మన సారం పోగొట్టుకోం, కానీ ఇంకా అంతకంతకి ఇంకా సారము కలిగి మనము పచ్చగా ఉంటాము. పచ్చగా జీవము కలిగి, సమృద్ధి జీవము కలిగి ఇంకా అభివృద్ధిలోకి మనం వెళ్ళిపోతాం. కానీ మనలో ఏమాత్రము కూడా మనకున్న సారాన్ని మనము పోగొట్టుకోము. అయితే నేను అడిగేది ఏంటంటే, మీ జీవితాల్లో మీరు ఎలా ఉన్నారు? మీరు క్రీస్తు రక్తంలో కడగబడ్డారా? పాపినని మీకు అనిపించిందా ఎప్పుడైనా? మీ పాపాలు ఒప్పుకున్నారా? మీ హృదయాల్లో పశ్చాత్తాపం కలిగిందా? క్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారా? ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడా? ఆయన యొక్క రూపం మీ హృదయంలో ఏర్పడిందా? మీ బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు క్రీస్తుని మీరు కలిగి ఉన్నారా? మీ స్వభావం మారిందా? ఆత్మ నడిపింపు కలిగి ఉన్నారా? అభిషేకాన్ని పొందుకున్నారా? ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నారా? నూతనమైనవి మీలో నుంచి వస్తున్నాయా? దేవుని మందిరములో మీరు నాటబడ్డారా? ఒకవేళ నాటబడినట్టుగా నటిస్తున్నారా? నాటబడడం వేరు, నటించడం వేరు. నాటబడిపోవాలి. నాటబడినప్పుడే అది ఎదిగిపోతుంది, చక్కగా ఎదుగుతుంది. అది యెహోవా మందిరము గనక అక్కడ నీరుంటుంది, అక్కడ జీవజలాలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ ఆ జీవజలాల నదిలో నువ్వు నాటబడితే, ఆ నది వారు నువ్వు నాటబడితే, నువ్వు ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టులా చేస్తాడు దేవుడు. నీలో నుంచి నూతనమైనవి వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉంటావు, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటావు. దేవుని నామానికి మహిమ తీసుకొస్తావు, దేవునికి ఉపయోగకరంగా ఉంటావు. దేవుని సేవకులకి మందిరములో నువ్వు ఉపయోగకరమైన బిడ్డగా నువ్వు ఉంటావు. అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అది శ్రేష్టమైన జీవితముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇందులో నీలో ఏది లేకపోయినా అది నువ్వు పొందుకో. నీ జీవితానికి అది ఎంతో మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఈరోజు నాయన ప్రభువా, మీరు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించి ఉన్నాను ప్రభువా. విన్నవారందరిలో కూడా నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. విన్నవారిలో ఎంతమంది బిడ్డల ప్రభువా ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో, మారు మనసు లేకుండా ఉన్నారో, పాప క్షమాపణ లేకుండా ఉన్నారో ప్రభువా, అట్టి బిడ్డలందరికీ కూడా ప్రభువా వారు మారు మనసు పొందుకోవడానికి, పాప క్షమాపణ పొందుకోవడానికి, నీ రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డానికి, నీ ఆత్మతో నడిపించబడ్డానికి, నీ మందిరములో నాటబడి ఎదిగే బిడ్డలుగా సారము కలిగి పచ్చని జీవితాలు కలిగి నాయన ప్రభువా నీకు ఉపయోగకరముగా, వారు నాటబడిన మందిరములో ఉపయోగకరముగా చక్కగా ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. మీరు మాకు చెప్పిన ప్రతి పనిని మేము నమ్మకంగా, యథార్థంగా కష్టపడి చేయడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం విన్న వారందరిలో కూడా నూతనమైన కార్యాన్ని జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా. నూతనమైన క్రియ జరిగించండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యము చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకి అనంతటికి నాశన ప్రవేశరామన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము
ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలు, మన గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకి నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.